ఇప్పుడే వైజయంతి మూవీ చూసినా ఈ సినిమాలో అర్జెంటుగా డైరెక్టర్ని మార్చేయాలన్న మంచిగా హీరోని పట్టుకొని మంచి విజయశాంతి మేడాన్ని పట్టుకొని ఏ సినిమా అసలు సినిమాని పడుకోబెట్టాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బూస్ బంప్స్ ఇచ్చినంత మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళాల్సిన సినిమాని ఇక్కడే ఉంచేశాడు డైరెక్టర్ సినిమాని ఒక మంచి స్టోరీ అన్నీ స్క్రిప్ట్ రాసుకోవడం కాదు సినిమాని నెరేషన్ చేయడం రావాలి మన దగ్గర ఫార్చునర్ కారు ఉంటే కాదు దాన్ని డ్రైవ్ చేయడం రావాలి ఒక మంచి డ్రైవర్ ప్రయాణంకి ఎంతో అవసరమో ఈ సినిమాకి మంచి డైరెక్టర్ కూడా అంతే అవసరం కోర్టు మూవీలో అసలు ఏముండదు కానీ సినిమాని అంత బాగా నెరేట్ చేశాడు ఆ డైరెక్టర్ మరి ఇక్కడ ఎంత డైరెక్టర్ ఇలా సినిమాని ఇట్లా పడుకోబెట్టి ఇప్పుడు ఏమైనా కాన్స్టిట్యూషన్లో రాశారా సినిమా అంటే 2 గంటలరే ఉండాలని గంటన్నర సినిమా తీయో లేదు గంట సినిమా తీయో మా టైం వేస్ట్ కదా నీ వెళ్తావు సినిమా పడుకోబెట్టి తీయడం వల్ల సినిమా అదే అన్న మంచి సబ్జెక్ట్ అన్న మంచి హీరో అన్న మంచి హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన కర్తవ్యం మూవీలో సూపర్ ఉంటుంది ఆ సినిమా అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఓ రేంజ్లో సినిమా తీయాలి కానీ ఏదో సినిమాని తీస్తున్నాము టైం అయిపోతుంది అని చెప్పి చేయకూడదు టైం వేస్ట్ అయ్యేలా సినిమా తీశారు ఈ సినిమా అయితే 100% సినిమా క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి సినిమా మాత్రం బాగోలేదు డైరెక్టర్ని మార్చాలి పొడగొట్టి చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న చెప్తున్న విధంగా నందమూరి ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవాలి అంటే కాలర్ ఎగరేసుకోవాలి ఒక మంచి కాలర్ ఎందుకు ఎగరేసుకోవాలని చెప్తున్నాయి వాళ్ళ అందులో ఒక సెంటిమెంట్ ఉంది ఒక తల్లి సెంటిమెంట్ ఉంది ఒక ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ ఓలాలు చెప్పిన లాగుందని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు లాగని లాగి లేదు ఏం లేదు కళ్యాణ్ ముందే చెప్పిండు కళ్యాణ్ గారు ఏం చెప్పిండు సక్సెస్ఫుల్ నేను మాట్లాడుతున్నాడు అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకుంటూ అన్న ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు ఆడియో ప్రీ రిలీజ్ రోజు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న కళ్యాణ్ అన్న కెరియర్ లా ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తుంది ఆమె కంబ్యాక్ అని కాదు ఇలా సినిమా ఇట్టైనా ఫట్టైనా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలా విజయశాంతి కూడా అలానే మన తల్లి సెంటిమెంట్ కొడుకు సెంటిమెంట్ అన్న ముందుగా హ్యాట్సాప్ అంటే లాస్ట్ సీన్ ఉంటుంది అన్న చెప్తున్నా ఆ సీన్ ఎందుకు నరుకుంటాడు తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు లాస్ట్ కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయనుకుంటాడు దానికి మించింది ఏం లేదు ముందుగా చెప్పండి సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన మంచి చేసిన యాక్టింగ్ ముందుగా హ్యాట్సాప్ సార్ చాలా మంది రొటీన్ సినిమా అంటున్నారు రొటీన్ అన్ని కలిపిన అనుకుంటున్నా అట్లా ఉండే డిఫరెంట్ సినిమా ఇది అర్జున్ సన్న వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ శ్రీకాంత్ గారి యాక్టింగ్ లో చాలా బాగుంది ఛత్రపతికి దీనికి చాలా ఫరక్ ఉందన్న ఛత్రపతికి సంబంధం లేదు సినిమా అయితే ఒక మాస్ ఎలివేషన్స్ తో నిండిపోయిందన్న నా వరకు చూసుకుంటే సినిమా అయితే బాగా అనిపించింది అంటే ఓకే చూసినంతసేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ మాస్ సీన్స్ అక్కడక్కడ విజయశాంతి గ్రేస్ యాక్టింగ్ ఆ బీజిఎం ముఖ్యంగా బీజిఎం అయితే సినిమాని నిలబెట్టేసిందని చెప్పాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు ఎవరు కొట్టారో కానీ ఆయన పేరు ఐడియా లేదు బట్ రాసుకున్న కథ స్టోరీ ఏదైతే అదే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే చాలా బాగా అనిపించింది మేడం ఎందుకంటే ఆ రాసుకున్న స్టోరీని ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే అంటే రొటీన్ వేలు వెళ్ళిపోతుంటుంది అలా కొన్ని సీన్స్ అయితే ఇలా జరిగింది ఇదేంట్రా అనిపిస్తుంది అంత లాజిక్లెస్గా ఉంటాయి అనమాట ముఖ్యంగా సినిమా నిలబెట్టింది అండ్ ఫైట్స్ బీజిఎం విజయశాంతి గారి క్యారెక్టర్ అండి చాలా బాగా రాసుకున్నారు ఆయన క్యారెక్టర్ మాత్రం ఇంకా కళ్యాణ్ రావు గారిని చెప్పాలంటే సూపర్ చేశాడు బట్ ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి ఎలివేషన్స్ ఆయన చాలా చేశాడు సినిమాలో సో ఓవరాల్గా ఎవరైతే సినిమాకి వస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ కళ్యాణ్ రామ్ గారు సినిమాకి వెళ్తున్నామని వస్తే కనుక కొంచెం మొదలుగా అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఇంటికి వెళ్తారు బట్ క్లైమాక్స్ బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది పెద్ద ఏం అనిపించదు కొడుకు కోసం తల్లి కోసం కొడుకు అంత మించి ఎక్కువ చేయలేడు అన్నదాన్ని అక్కడ చూపిస్తారు అంతే బట్ అదైతే నాకైతే పెద్దగా ఇంపార్టెంట్ వెళ్ళిపోలేదు అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు బట్ ఓకే అనిపించింది అంతే కళ్యాణ్ గారు కంబ్యాక్ అంటారు అంటే బింబిస్రా అలాంటి సినిమా అయితే కంబ్యాక్ అనుకోవచ్చన్న బింబిస్రా అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అంతే కొంచెం బెటర్ అబౌవ్ యావరేజ్ మూవీ అంతే ఒక మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఏం ఉండవు ముఖ్యంగా ఎలివేషన్లో ఫైట్లు అయితే సినిమాలో బాగుంటాయి అదే అబౌవ్ యావరేజ్ చెప్పుకోవచ్చు సినిమాని బట్ ఆయనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు లేదంటే మార్కెట్ కావచ్చు దానివల్ల సినిమా హిట్ అయితే అవ్వచ్చు అబౌవ్ యావరేజ్ అంటే మ్యాక్సిమం హిట్ సినిమాగానే పోల్చొచ్చు సో నా వరకు చూసుకుంటే చూసినంతసేపు బోర్ కొట్టలేదండి జస్ట్ ఓకే అంత మూవీ రేటింగ్ అయితే 2.75 ఇస్తాను నిజాయితీ ఉంది ఈ సినిమాలో అమ్మ ప్రేమ ఉంది అమ్మ కమ్మదనం అమ్మ గొప్పదనం ఎంత పెద్ద మనిషి అయినా ఒక తల్లి కన్నపెట్టే కాబట్టి దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజయశాంతి మీదే అంటే విజయశాంతి చుట్టూ స్టోరీ అనమాట జరగట కాబట్టి ఈ సినిమాలో దయచేసి ఒక్కసారి మీరు చూస్తే విజయశాంతి గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూడాలి విజయశాంతి గారు దయచేసి రాజకీయాలు ఆపేసి సినిమాలు చేయాలని ఆ సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఇంకోటి కళ్యాణ్ రామ్ గారు నందమూరి ఫ్యామిలీ ఇటు రాములమ్మ గారు అంటే విజయశాంతి గారు రాములమ్మ వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? ఒక రాములమ్మ ఒక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరో వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది భయ్యా. ఒక తల్లి బిడ్డ అంటే అందరూ బయట అంటారు అదంతా యాక్టింగ్ అని కాదు, ఈ సినిమాలో రియల్ గా అనమాట. విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారు నిజంగానే ఒక తల్లి బిడ్డలాగా చేశారన్నమాట. చూస్తున్న సేపు నాకైతే ఏడిపోయా, నాకు ఏడిపోతానే ఉంది భయ సినిమా. వాళ్ళ అమ్మ కోసం పాప చేయి నరికేసుకున్నాడు భయ్యా, ఏడుపా అమ్మా అమ్మ విజయశాంతి అమ్మ నన్ను ఏడుపు వచ్చేసావు అమ్మా.